సముద్రంలో పడవేసిన తర్వాత ఓడ ప్రక్కన చూడడం, చివరకు యోనా వాళ్ళతో నేను భూమి ఆకాశములను సృష్టించిన యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తాను, యెహోవా చెప్పిన దానిని నేను చెయ్యకుండా పారిపోతున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ నావికులు, తుఫాను ఆగిపోవాలంటే మేము నీకేమి చెయ్యాలి అని యోనాను అడిగారు. నన్ను సముద్రంలో పడవేయండి, అప్పుడు సముద్రము నిమ్మలిస్తుంది అని యోనా వాళ్లకు చెప్పాడు. కానీ నావికులు అలా చేయడానికి ఇష్టపడలేదు. అయితే తుఫాను అంతకంతకు తీవ్రమవ్వడంతో చివరకు వాళ్ళు యోనాను ఓడలో నుండి కిందకు పడవేశారు. వెంటనే తుఫాను ఆగిపోయింది, సముద్రము నిమ్మలించింది. యోనా నీళ్లలో మునిగిపోతుండగా ఒక పెద్ద చేప ఆయనను మృంగివేసింది. కానీ ఆయన చనిపోలేదు. 3 రోజులు 3 రాత్రులు ఆయన చేప కడుపులోనే ఉన్నాడు. యెహోవా చెప్పిన మాట విని నినెవేకు వెళ్ళనందుకు యోనా చాలా బాధపడ్డాడు.